హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 40 నుంచి 50,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, అలాగే డెడికేట్ ఒక వీడియో చేశాను. 40,000లో, 30,000లో, 20,000లో ప్రతి ప్రైస్ సెగ్మెంట్ లో ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్ లో పెడతాను, ఎండింగ్ లో వస్తే ఒకసారి చూసేయండి. ఆల్మోస్ట్ మనకి 40 నుంచి 50,000లో చాలా మొబైల్స్ కనిపిస్తున్నా ఉన్నా సరే, ఆఫ్లైన్ మార్కెట్ లో, ఆన్లైన్ మార్కెట్ లో సరే, వాటిలో బెస్ట్ మొబైల్ ఏముంది దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ క్లిక్ చేయండి. నా ఛానల్ కొంచెం గ్రోత్ పెరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నేను చెప్పే ప్రతి మొబైల్ కూడా వీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అలాగే చాలా మొబైల్స్ మనకి ఆఫర్స్ వస్తున్నాయి, కూపన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా టెలిగ్రామ్ యాప్లో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. చాలా ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. టీషర్ట్లు కానించి, షర్ట్స్ కానీ, షూ కానించి ప్రతిదీ మనకి ఆఫర్స్ స్టార్ట్ అయినాయి. సో నేను ఇప్పుడే పోస్ట్ చేస్తాను, మీరు వెంటనే వెళ్ళి చూడొచ్చు. ఇంకా టాపిక్లకు వస్తే ఫస్ట్ మొబైల్ మీకు ఒప్పో రెనో 15. యాక్చువల్గా మనకి 45,000 ఉంటే క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే ఇంకా మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఇది ఆఫ్లైన్ మార్కెట్లో విపరీతంగా సేల్ అవుతుంది. చాలా మంది ఈ మొబైల్ కొంటే 50 గిఫ్ట్స్ ఇస్తున్నారు, 20 గిఫ్ట్ ఇస్తున్నారు. గిఫ్ట్లు అయితే మాత్రం విపరీతంగా ఇస్తున్నారు అనమాట. అసలు దానికి అంతులేదు ఇంకా. సో మనకి ఆఫ్లైన్ మార్కెట్లో మాత్రం విపరీతంగా సేల్ అవుతుంది. ఈ మొబైల్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఇంకా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా దీని స్పెక్స్ గురించి మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ నో ప్రాబ్లం, చాలా బాగుంటుంది. ఎందుకంటే Reno 13 ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను. సేమ్ డిస్ప్లే క్వాలిటీ దీంట్లో యూజ్ చేశారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 1.5 రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్, స్టీరియో స్పీకర్స్, HDR పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ విషయంలో. సో మల్టీమీడియా ఎక్కువ చూస్తాను అనుకుంటే ఈ డిస్ప్లే క్వాలిటీ హైలైట్ గా ఉంటుంది. ఒక ప్రాసెసర్, ఈసారి మనకి ప్రాసెసర్ మార్చారు. అంతమంది మనకి 13, 14 మనకి మేటిక్ ప్రాసెసర్ ఉంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ 850 GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక బాగానే ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేసిన ప్రాసెసర్ ఏం కాదు, కానీ మీరు హెవీ గేమ్స్ ఆడతా అనుకుంటే అంత సపోర్ట్ చేయదు. ఒక నార్మల్గా డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే సపోర్ట్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. ఓవర్ గుడ్ అని చెప్పలేను, కానీ ఒక నార్మల్గా ఉంటుంది. కెమెరా క్వాలిటీ, రెనో సిరీస్ అనగానే ఫస్ట్ మనకు కనిపించేది కెమెరా క్వాలిటీ. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 MP 3.5x జూమ్ చేసి ఫొటోస్ తీయచ్చు. 50 MP సెల్ఫీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. కెమెరా క్వాలిటీ రెనో విషయంలో తక్కువ చేయకూడదు, బాగానే ఉంటుంది. ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఏఐ పరంగా ఎక్సలెంట్ గా ఉంటుంది. కెమెరా క్వాలిటీ నో ఇష్యూ, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ అయితే 1 day వస్తుంది. ఈ స్పెక్స్ కి ఈ మొబైల్ బాగానే ఉంటుంది. బట్ హెవీ గేమ్స్ ఆడతా అనుకుంటే మాత్రం అంతగా సపోర్ట్ చేయదు ఈ ప్రాసెసర్ కి, అది మైండ్ లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇది కూడా మనకి రీసెంట్ గానే లాంచ్ చేశారు. అదే మనకి OnePlus 15R. మీకు డౌట్ రావచ్చు, OnePlus 15R తీసుకోవచ్చా లేదా OnePlus 13s తీసుకోవచ్చా? గేమింగ్ ఎక్కువ వాడతాను అనుకున్న, బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ కావాలనుకున్నా సరే OnePlus తీసుకోవచ్చు. మీరు లేడీస్ అనుకుంటే, మీకు కాంపాక్ట్ మొబైల్ సైజ్ తగ్గించాలనుకుంటే ఈ మొబైల్ బాగానే ఉంటుంది. గేమ్స్ ఆడుకోవచ్చు ఇందులో కూడా. బట్ ఎక్కడ ప్రాబ్లం అంటే మనకి గేమింగ్ ఆడుకోవచ్చు, చిన్న డిస్ప్లే కాబట్టి మీరు అంత ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది బాగోదు గేమింగ్ ఆడేటప్పుడు. అది ఒక్కటే మైండ్ లో పెట్టుకోండి. కానీ నార్మల్గా అయితే కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే OnePlus 13s తీసుకోవచ్చు, లేదా గేమింగ్ ఆడాలనుకుంటే OnePlus 15R తీసుకోవచ్చు. ఈ రెండులో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నన్ను రికమెండ్ చేయాలనుకుంటే గేమింగ్ ఆడతాం కాబట్టి OnePlus 15R కొంచెం రికమెండ్ చేస్తూ ఉంటాను. ఇక డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. డాల్బీతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 10-bit ప్యానల్ అన్నీ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మల్టీమీడియా ఎక్కువ చూస్తాను అనుకుంటే ఈ డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీరు గేమింగ్ ఆడదాం అనుకుంటే ఈ ప్రాసెసర్ హైలైట్ గా ఉంటుంది. ఈ ప్రాసెసర్ కి మంచి మార్కెట్ ఉంది, ఆఫ్లైన్ లో కానీ, ఆన్లైన్ లో కానీ. చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ ఆడదాం అనుకుంటే ఈ ప్రాసెసర్ హైలైట్ గా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 7400 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ అయితే 1 day పైనే వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెసర్ తగ్గట్టు ఈ బ్యాటరీ చాలా బాగుంటుంది. సో దానివల్ల బ్యాటరీ కెపాసిటీ 1 day పైనే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి మనకి చాలా ఫాస్ట్ మనకి ఛార్జ్ అవుతుంది. కెమెరా క్వాలిటీ డిసప్పాయింట్ చేసింది ఏమైనా ఉందనుకుంటే ఈ కెమెరా క్వాలిటీ. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ ఓవర్ హైప్ చేయమాకండి, ఒక నార్మల్ గా ఉంటుంది కెమెరా క్వాలిటీ. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో డిసప్పాయింట్ చేసేది ఏమైనా ఉందనుకుంటే ఈ మొబైల్లో ఈ కెమెరా క్వాలిటీ. మెయిన్ కెమెరా క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంటుంది, కానీ 3x లో కానీ 5x లో కానీ జూమ్స్ ఫోటోస్ తీస్తా అనుకుంటే కనుక ఈ మొబైల్ అంతగా సపోర్ట్ చేయదు ఈ కెమెరా వచ్చేసరికి. మిగతావన్నీ కూడా మల్టీమీడియా, గేమింగ్, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ, ఒక నార్మల్ కెమెరా యూజ్ చేస్తాను అనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ చాలా బాగుంటుంది. బట్ ఆఫ్టర్ మార్కెట్లో చాలా మంది కొంటున్నారు ఇది వచ్చేసరికి, ఎందుకంటే రీసేల్ వాల్యూ హైలైట్ గా ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ GT 7 Pro. బేసిక్ గా మనకి 55,000 ఉన్న మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ అయ్యి క్రెడిట్ కార్డుతో పాటు
50K వస్తుంది. ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. మీ దగ్గర పాత మొబైల్ ఉందనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో ఈ మొబైల్ మనకి ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. నేను చెప్తున్నా ఆ ప్రైస్ ఇంట్లో రియల్మీ ఫ్యాన్స్ అనుకున్నా సరే, మీకు ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకున్నా సరే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. స్పెక్స్ బాగుంటుంది, మొబైల్ బాగుంటుంది. ఈ ప్రైస్ ఇంట్లో ఇది హైలైట్గా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది మనకి 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీతో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 6500 మ్యాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగుంటుంది. ఇది ఎల్టీపో ప్యానల్ పంచు కనిపిస్తూ ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ. నెక్స్ట్ హైలైట్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ అయితే మాత్రం చాలా బాగా రన్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. 12GB అండ్ 50GB స్టోరేజ్తో వస్తుంది. మీకు ఎక్కడ తక్కువ చేయక్కర్లేదు. ప్రాసెసర్ విషయంలో చాలా బాగుంటుంది అనమాట. గేమింగ్ ఆడే కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూస్ ఫోటోస్ తీయచ్చు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ 16 మెగాపిక్సెల్. ఇది ఒక్కటి చిన్న కాను. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి కొంచెం పెంచుంటే బాగుండేది, బట్ బ్యాక్ కెమెరా అయితే మాత్రం కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాటరీ 5800 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు బాక్స్ లో వచ్చేసరికి. IP రేటింగ్ తో వస్తుంది. అన్ని కూడా బాగుంటాయి అనమాట ఇందులో వచ్చేసరికి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో రియల్మీ ఫ్యాన్స్ అనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే రీసెంట్ గా లాంచ్ చేశారు, నిన్న కాక మొన్న లాంచ్ చేశారు ఈ మొబైల్ వచ్చేసరికి. అదే మనకి మోటో సిగ్నేచర్ మొబైల్. బేసిక్ గా ఇది మనకి 60,000 ఉంటే కార్డ్ ఆఫర్ తో పాటు ఏదైనా మీరు ఏ క్రెడిట్ కార్డు ఉన్నా సరే మీకు ఒక 5,000 లెస్ అవుతుంది. 55,000కి వస్తుంది. 50K పెట్టారు కాబట్టి ఇంకొక 5,000 ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే దీన్ని రికమెండ్ చేయండి. కానీ లేదనుకుంటే 50K ఉంది స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. బట్ కొంచెం ఒక 5,000 పెంచుకోగలను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఆ ప్రైస్ లో చాలా బెస్ట్ మొబైల్ అవుతుంది. అన్ని కేటగిరీలో టాప్ లెవెల్లో ఉంటుంది. ఇది మనకి 1 lakh ఉన్న మొబైల్స్తో పోటీ పడుతుందంటే మీరే ఆలోచించుకోండి. ఎక్కడ మనకి తగ్గట్లేదు, అన్ని కేటగిరీలో ది బెస్ట్ లెవెల్ ఇచ్చింది. ఫ్యూచర్లో ఈ మొబైల్ మనకి ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. చాలా మంది కొంటారు ఈ మొబైల్ వచ్చరికి. స్పెక్స్ అయితే కనుక హైలైట్గా ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ ఇది సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. ఎల్టీపో ప్యాన్లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అన్నీ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ అన్ని 50 మెగాపిక్సెల్లే, ఎక్కడ తక్కువ చేయక్కర్లేదు. మెగాపిక్సెల్ చాలా బాగుంది. 8K రికార్డింగ్ చేయొచ్చు, ఫ్రంట్ నుంచి 4K రికార్డింగ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ హైలైట్గా ఉంటుంది. ఇది కాకుండా ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ అయితే మాత్రం బాగా రన్ చేస్తుంది. 12GB అండ్ 50GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. బ్యాటరీ 5200 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 9 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. రివర్స్ ఛార్జింగ్ ఉంటుంది, వైర్ ఛార్జర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. IP రేటింగ్తో వస్తుంది. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకుంటే 55,000కి ఈ మొబైల్ ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది. చాలా మంచి మొబైల్. ఇది మనకు ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ దాకా ఓకే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండింగ్ వచ్చేసరికి కింద ఖచ్చితంగా కామెంట్లో అడుగుతారు వివో X200 తీసుకోవచ్చా. చెప్పాక కాంపాక్ట్ మొబైల్ కావాలి, అన్ని కేటగిరీలో బాగుండాలి అనుకుంటే వివో X200 చాలా మంచి మొబైల్. కెమెరా క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ కానీ అన్ని బాగుంటాయి. ఈ మొబైల్ మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను. మొబైల్ అయితే కనుక చాలా బాగుంటుంది. కాంపాక్ట్ మొబైల్ ఇష్టపడేవాళ్ళు అయితే మాత్రం, లేదు అనుకుంటే మాత్రం మిగతావన్నీ కూడా ది బెస్ట్ లెవెల్ వస్తుంది. ఇంకా మీరు iPhone 15 అడగచ్చు, తీసుకోవద్దు. iPhone 16 అడగచ్చు, తీసుకోవద్దు. iPhone 17 తీసుకోండి, అది బెటర్గా ఉంటుంది. మీరు ఐఫోనే కొందామని చెప్పి అనుకుంటే iPhone 17 తీసుకోండి, 15 మాత్రం తీసుకోవద్దు. ఇది ఈ రోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ ఉంటుంది. ఇప్పుడే లైక్ చేసేయండి గట్టిగా. బాయ్ బాయ్, జై హింద్.